ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ వీడియోలో మీకు ఒక స్థలం చూపిస్తాను. ఇప్పుడు ఈ స్థలం మనకు కదిరి అనే పట్టణం నుంచి ఈ స్థలం ఫోటోలు పంపించారు. ఈ ఫోటోలు పరిశీలించి ఈ స్థలంలో ఏమైనా దోషాలు ఉన్నాయా దయచేసి తెలియజేయండి అని చెప్పి వారు మనకి ఫోటోలు పంపించడం జరిగింది. అయితే మీకు అనిపించవచ్చు, ఫోటోలు చూసినంత మాత్రాన మీకు స్థలంలో ఎనర్జీ లెవెల్స్ ఎలా తెలుస్తాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది మీకు అనుమానం రావచ్చు. మీరు కానీ ఎవరైనా సరే ఇటువంటి స్థలంలో ఇల్లు కట్టుకొని ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక మీకు నమ్మకం ఉంటే మీ స్థలం లేదా మీ ఇంటి ఫోటోను నాకు పంపించండి. అదేవిధంగా మీ ఫోటోను కూడా పంపిస్తే ఆ ఇల్లు మీకు కలిసి వస్తుందా లేదా అని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మీకు కానీ లేదా మీ ఇంటికి కానీ ఎవరైనా సరే ఏదన్నా చెడు ప్రయోగం చేశారు, బ్లాక్ మ్యాజిక్ లాంటిది, అలాగే నరదిష్టి నరఘోష వంటివి ఏమన్నా సమస్యలు ఉన్నాయా అని తెలియజేయడం కోసం, అలాగే మీ పైన కానీ లేదా మీ ఇంటి పైన కానీ చేతబడి వంటి ప్రయోగాలు ఏమన్నా జరిగాయా అటువంటివన్నీ కూడా మనం ఫోటోలు చూసి స్టడీ చేసి చెప్పవచ్చు. అదేవిధంగా పోతే మనం ఈ యొక్క స్థలం ఏదైతే ఉందో మనం స్థలాన్ని 16 విభాగాలుగా విభజించి ఈ యొక్క స్థలంలో ఎటు నుంచి దోషం ఉంది, నెగిటివ్ ఎనర్జీ ఉంది. దోషం అంటే మనకి స్థలంలో ఏవైనా సరే ఖాళీగా ఉన్నప్పుడు లేదా ఒకానొకప్పుడు ఇదొక ప్రాంతము, అడవి ప్రాంతం కావచ్చు, లేదంటే పొలాలుగా ఉండేటువంటి ప్రాంతం కావచ్చు, లేదా నిర్మానుష్యంగా ఉన్నటువంటి స్థలం కావచ్చు. ఇటువంటి స్థలంలో ప్లాట్లు వేసి ఇల్లులు కడుతూ ఉంటారు చాలామంది లేఅవుట్స్గా మార్చిన తర్వాత. అయితే అంతకుముందు అక్కడ ఉన్నటువంటి స్థల ప్రభావం వల్ల ఆ స్థలం ఖాళీగా ఉన్నప్పుడు ఆ స్థలంలో ఏవైనా ఆ ఊర్లో ఏదన్నా సరే చనిపోయిన కొన్ని జీవరాశులు ఏదన్నా ఉంటే కనుక ఈ స్థలంలో తీసుకొచ్చి పాతి పెట్టి ఉండవచ్చు. అయితే ఈ స్థలంలో చనిపోయిన జంతువుల యొక్క అవశేషాలు ఉన్నట్టు మనం ఈ యొక్క స్థలాన్ని పరిశీలించినప్పుడు మనం స్టడీ చేయడం జరిగింది. అయితే ఎలా వస్తాయి అంటే, ఎవరన్నా దూరంగా ఎక్కడన్నా చనిపోయి ఉంటే తీసుకొచ్చి ఖాళీగా ఉంది కదా అని పాతిపెట్ట ఉండొచ్చు. లేదంటే ఈ స్థలంలోనే కొన్ని మూగజీవాలైనటువంటివి ఏమైనా సరే ఆటోమేటిక్గా చనిపోయి ఉండవచ్చు. అది పిల్లి కావచ్చు, లేదా కుక్క కావచ్చు, ఇంకా రకరకాల జంతువులు ఉంటాయి. అటువంటి జంతువులు ఏమైనా సరే ఈ స్థలంలో చనిపోయి కాలక్రమేణా ఆ స్థలం ఎవరు శుద్ధి చేయకపోతే గనక అవి ఆ యొక్క భూమిలో కలుషితమైపోయి ఆ భూమిలోంచి శల్యదోషంగా అది నిక్షిప్తమయ్యి మనకి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇటువంటి స్థలం ఎవరి పేరుతో ఉంటే గనక ఓనర్ ఉంటే ఆ ఓనర్ మీద రకరకాల దుష్ప్రభావాలు చూపిస్తుంది. ఇల్లు కట్టినా కట్టకపోయినా కానీ ఈ స్థలం అనేది అతనికి రాసిపెట్టి ఉంది కాబట్టి ఆ యజమాని పట్ల ఒక రకమైనటువంటి మానసిక ఒత్తిడి ఉంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదేవిధంగా నిద్ర పట్టకపోవడము, అలాగే మనోవేదనకు గురవటము, పూర్తిగా ఒక్కొక్క సందర్భంలో డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఇది నమ్మకంగా ఉంటే నాకు మీ ఫోటో పంపించండి, నేను మీకు వివరాలు చెప్తాను. ఇకపోతే ఈ స్థలంలో మనం 16 భాగాలకు విభజించి పరిశీలించినప్పుడు ఈ యొక్క స్థలంలో బాగా నెగిటివ్ ఎనర్జీ అనేది రావడం జరిగింది. ఎటువైపు చూసినా కానీ నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఓన్లీ ఒక నైరుతి దిశలో మాత్రమే పాజిటివ్గా ఉంది. మిగతా అన్ని వైపులో కూడా నెగిటివ్ ఎనర్జీ వచ్చింది. బాగా స్టడీ చేస్తే ఈ భూమిలో చనిపోయిన జంతువుల యొక్క అవశేషాలు కలుషితమైనట్టు మనం తెలుసుకోగలిగాము. మరి ఇటువంటి స్థలంలో ఇల్లు కట్టాలంటే ఏం చేయాలంటే, ఇల్లు కట్టే ముందు సుమారుగా 6 నుంచి 8 అడుగులు మట్టి అనేది తీసి బయట పడేయాలి. 6 నుంచి 8 అడుగుల లోతులో మట్టి తవ్వి ఆ మట్టిని మళ్ళీ ఆ యొక్క స్థలంలో ఉపయోగించకుండా దూరంగా తీసుకెళ్ళి పడేసి, కొత్తగా పొలాల్లో ఉన్నటువంటి మట్టి ఏదన్నా మంచి మట్టి తీసుకొచ్చి ఈ యొక్క స్థలంలో మళ్ళీ నింపి దాని మీద మీరు
భూమి పూజ చేసుకొని పిల్లర్లు భీములు వంటివి వేసుకొని ఇల్లు అనేది కట్టుకుంటే మీకు ఇంకా అక్కడ ఆ యొక్క శల్య దోషాల ప్రభావం ఉండదు, మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. అలా చేయకుండా పైపైన ఏదో మీరు మట్టి లాగేసి ఇల్లు కట్టుకుంటే కనుక మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనశ్శాంతిగా ఉండరు. అదేవిధంగా కుటుంబం మధ్యన గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆరోగ్యం పాడి ఎందుకు మనం ఎన్ని మందులు వాడుతున్న ఆరోగ్యం కుదుట పడక ఏం జరుగుతుందో తెలియక ఎవరో ఏదో చేశారు అని ఒక భ్రాంతికి గురయ్యి మనలో మనం మనోవేదన పడుతూ అనేక కష్టాలు అనేక నష్టాలు అనుభవిస్తూ మానసిక ఒత్తిడికి గురయ్యి మనం ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే మీరు ఇల్లు కట్టే ముందు ఇటువంటి స్థలాల గురించి తెలుసుకోవాలంటే కనుక నన్ను సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 8142930450 నెంబర్కి మరియు 8309037905కి కాంటాక్ట్ చేయండి. డిస్ప్లేలో మీకు 2 నెంబర్లు ఇస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక 10 మందికి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. మంచి వీడియోలతో ముందుకు వస్తాను. బెల్ కొట్టండి. అదేవిధంగా నోటిఫికేషన్ ద్వారా మా వీడియోలన్నీ మీకు వస్తాయి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓం శ్రీ మాత్రే నమః.